Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. భార్యాభర్తల మధ్య కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాతనో కొన్ని మంత్స్ దాటిన తర్వాతనో స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ రెస్పెక్ట్ రెండూ కనిపించవు. ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. నేను ఒక కోణం వైపే అడుగుతాను, తర్వాత మనం రెండూ చేద్దాం. ఫస్ట్ ఒక ఎపిసోడ్లో హస్బెండ్ వైపు నేను మాట్లాడతాను. ఆయన చేసే పనులు లేదంటే ఆయన చేసే బిహేవియర్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు భార్యకి ఇబ్బంది అనిపించినప్పుడు ప్రేమ గౌరవం రెండూ తగ్గిపోతూ ఉంటుంటాయి. బట్ దేనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ, కమ్యూనికేషన్, ఆ కేర్ అవన్నీ ఇప్పుడు ఉండే కొద్ది తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అంటారు? ఏవి ఇంపాక్ట్ చేస్తాయి అంటారు? సో ఇప్పుడు నువ్వు భర్త వైపు అడిగావు కాబట్టి, అంటే భర్త ఏం చేస్తే భార్యలో మార్పులు కనిపిస్తాయి. ఓకే. సో నువ్వన్నట్టు ఇది ఎవరికైనా వర్తిస్తుంది. బట్ నువ్వు భర్త అని అడిగావు కాబట్టి నేను మెన్షన్ చేసేటప్పుడు కూడా భర్త అని చెప్తూ ఉంటాను. కంట్రోల్ చేయటం అంటే భార్యని కంట్రోల్ చేయాలి అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు భార్యకి ప్రేమ, గౌరవం తగ్గిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని ప్రేమ, గౌరవం తగ్గటానికి భర్త ఏం చేస్తున్నాడని. అలాగే మార్చాలని చూస్తారు. అంటే నేనంతా కరెక్ట్, నేను మారాల్సింది ఏం లేదు, మన ఇద్దరి మధ్య ఏదన్నా తేడా వస్తుందంటే నువ్వు మారకపోవటం వల్లే, కాబట్టి నువ్వు మారాలి. అంటే భర్త వైపు ఏం మారాలన్నది చూసుకోడు. ఈ గొడవ రాటానికి నువ్వు కారణం కాబట్టి నువ్వు మారు, ఇదిలా సిచ్యువేషన్ ఉంటాకి నువ్వు కారణం కాబట్టి నువ్వు మారాలి, తేడా నీలో ఉంది, నువ్వే మారాలి. ఇదొక యాటిట్యూడ్. అలాగే పాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్, సైలెంట్ ట్రీట్మెంట్. ఓ 4 రోజులు మాట్లాడిపోవటం, ఆవిడ ఏదన్నా చేస్తే ఈయనకి నచ్చకపోతే 3 రోజులు అలిగి కూర్చోటం, గోడ కట్టేసినట్టుగా ఉంటాం, స్టోన్ వాలింగ్ అంటాం. ఇంకా ఉలకరో పలకరో. అసలు అవతల ఒక వ్యక్తి ఉందన్న అంటే ఆలోచన ఉంది, ఒక వ్యక్తి ఉంది అక్కడ అన్నది గమనించనట్టుగా, అంటే తీసి పారేసినట్టుగా, గ్రాంటెడ్ తీసినట్టుగా, అంటే నేను అన్నది నువ్వు చేయకపోతే నీకు దొరికేది ఇదే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. విమర్శించటం అంటే ఏంటి, ఎట్లా అనిపిస్తుందంటే భార్యకి, అంటే వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే మన ఉనికి, మనకు నచ్చినట్టు ఏదన్నా చేసి అది వాళ్ళకి నచ్చకపోతే ఇక మనం అక్కడ అనవసరమా, అనవసరమా, అంటే వీళ్ళతో పాటుగా వెళ్ళినంతసేపే. మనం కొద్దిగా అలా వెళ్దాం అనుకుంటే ఇంకా కుదరదు. తనతో పాటు వస్తే అద్భుతంగా చూసే భర్త కొంచెం తన అభిప్రాయానికి లేదంటే తనకు అనిపించింది చేస్తూనో అతనికి వద్దు అన్నది చేస్తే ఆ అమ్మాయికి ఇక వాల్యూ ఉండదు. తనది తానా తందానా అన్నంతసేపే ఈ అమ్మాయి లెక్కలో ఉంటుంది. అలా కాదు అని చెప్పి తన సొంతగా అతను వద్దన్నదో, అతను కాదన్నదో, అతనికి నచ్చనిదో ఈ అమ్మాయికి నచ్చి చేసుకుంటే అక్కడ ఈ అమ్మాయికి వాల్యూ ఉండదు. అలాగే ఎంతసేపు ఆ డామినేట్ చెయ్యాలని చూడటం, అవతల వ్యక్తికి తన అవసరాలు ఏంటో చెప్పకుండానే తెలుసుకోవాలి అనుకోవటం. అంటే భార్య అంటే ఏంటి, చెప్తే ఎవరైనా చేస్తారు, నువ్వు తెలుసుకుని చెయ్యాలి అన్నట్టుగా ఉంటాం. మైండ్ రీడింగ్ కెపాసిటీస్ ఉండవు. మన నీడ్స్ ఏంటో మనం అడిగి తీర్చుకోవాలి అనేది కూడా వాళ్ళకి తట్టదు. ఆ మాత్రం తెలీదా అన్నట్టు ఉంటారు. మనకి ఇది అడగందే అమ్మైనా బెట్టదని సామెత ఎప్పటి నుంచో వస్తుంది. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలుసుకోలేకపోవచ్చు. అందరికీ అన్నీ తెలవాలని లేదు కదా, చెప్తే తెలుస్తుంది కదా. ఇదిగోమ్మ ఇలా చేయి, నాకు ఇది ఇష్టం అంటే అయిపోద్ది కదా. స్నాక్స్ చేయమని, సరే ఏదో ఇది కూడా ట్రై చేద్దాం అన్నప్పుడు, ఇది నాకు ఇష్టం లేదని నీకు తెలియదా, నాకేది ఇష్టమో నీకు తెలియదా, ఇన్నేళ్ళైంది, ఇవన్నీ బదులు ఉల్లిపాయ పకోడీ చేయి నాకు ఇష్టం అంటే అయిపోలా. ఇంత పరీక్ష పేపర్ లాగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఇవన్నీ అవసరమా అమ్మాయికి? అవునా? సో అట్లాగే గ్రాంటెడ్గా తీసుకోవటం అంటే ఏంటి, అవతల ఒక వ్యక్తి ఉంది, నాతో పాటు ఈ జీవితంలో ప్రయాణించడానికి నా భాగస్వామిగా తెచ్చుకున్నాను, ఆ అమ్మాయిని కూడా సంప్రదించి అడగాలి, తన అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి, అవేముండవు. వీళ్ళకి అనిపిస్తే చేసేయటమే. ఏ డెసిషన్ అయినా డెసిషన్ అయిపోయిన తర్వాత చెప్తారు, అది నచ్చినా నచ్చకపోయినా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, గొడవ పడితే అలుగుతారని భయం వేసి గొడవ పడరు. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆ అమ్మాయి అదే ఎగ్షెల్స్ మీద నడుస్తున్నట్టు, ఏదంటే ఏం తప్పో అక్కడ భయము, లేకపోతే పిల్లల కోసమో లేకపోతే సమాజం కోసమో అనేదే ఉంటుంది తప్పితే ఈయన లేకపోతే నేను ఉండలేను, అయ్యో 4 రోజులు ఊరెళ్తే వదిలేసి ఉండలేను, అసలు ఆ ప్రేమ, అయ్యో మేబీ ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండరేమో, అసలు ఆ ఫీలింగ్ ఉండదు. బట్ ఎంత చేసి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి భర్తలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలియంది ఏంటంటే, వీళ్ళు ఒకళ్ళు లేని రోజున వాళ్ళు అమ్మయ్యే అనుకుంటారు. అది ఎంత దురదృష్టమో ఈ భర్తలు ఆలోచించాలి. అంతే కదా. ఈయన సపోజ్ క్యాంప్ 4 రోజులు వెళ్తే అమ్మయ్య నాకు నచ్చినవి చేసుకోవచ్చు అని ఆవిడ అనుకుంటుందంటే
అయ్యో మా ఆయన 4 రోజులు ఊరు వెళ్తాడని నేను ఒక్కదాన్నే ఉండాలా, తొందరగా వస్తే బాగుండు, ఇలా అనుకుంటే ఆయన భర్తగా గెలిచినట్ట? అమ్మయ్య 4 రోజులు ఉండడం, నాకు నచ్చినట్టు ఉండొచ్చు, నాకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అదెంత ఫెయిల్యూర్ విజయ మ్యామ్ అసలు ఎగ్జాక్ట్లీ. లైఫ్లో. కానీ అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటుంటారు మేము చాలా గొప్పగా అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం, భర్తగా నా మాటే నెగ్గేలాగా ఉంటున్నాం అనుకుంటారు తప్పితే, భార్య మనసులో ఇంత స్థానం సంపాదించుకోలేకపోయానే అన్నది అది ఒక ఫెయిల్యూర్ అని నువ్వు అన్నట్టు వాళ్ళకి తెలియదు. ఒక రకంగా నిజంగానే అనాలి. జాలిపడాలనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. నిజంగా బుర్ర ఉన్నాళ్ళు అట్లా ఉండరు కదా, అవతల వ్యక్తికి అభిప్రాయానికి విలువనిస్తూ తను మనిషి అని గుర్తిస్తూ. అలా ఉంటే భార్యాభర్తల బంధానికి ఒక అర్థం ఉంటుంది. ఎంతసేపు ఏదో జైల్లో పెట్టినట్టు అతను వస్తే ఈ చేయాలి, లేకపోతే ఇది అంటాడు, లేకపోతే ఏదన్నా అడిగితే కోప్పడతాడు, అమ్మయ్య అసలు ఇది ఎందుకు అనుకోవాలి? దానివల్ల నిజంగా రెస్పెక్ట్ కనిపించదు. ఏదో మనిషి ఉన్నాడు, మనం చెయ్యాలి అంతే. సర్వీస్. ఒక మిషన్ లా రన్ అంతే. అవుతూ ఉంటుంది ఇంట్లో. అంతే. మేబీ చేయించుకునే వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉంటుందో తెలియదు, కానీ చేసే వాళ్ళకి మాత్రం మీరు అన్నట్టుగానే బయటికి వెళ్ళిపోతేనో, లేదంటే ఒక గంట కనిపించకపోతేనో వాళ్ళు పీల్చుకునే ఊపిరి కానీ, వాళ్ళు కూర్చునేది కానీ చాలా రిలాక్స్ మోడ్లోనే ఇలాంటి భర్త ఎందుకు దొరికాడని కుమిలిపోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కోవిడ్లో చాలా మంది అంటే అప్పటిదాకా అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయి రాత్రి వస్తే టైం తక్కువ ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళతో వేగిన భార్యలకి మొత్తం ఇంట్లోనే ఉండేసరికి ఓర్చుకోలేకపోయి మొత్తం గొడవలైన సందర్భాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. అవును. అవునా? దీన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటారు మరి? వైఫ్స్ ఏ విధంగా మాట్లాడాలి అంటారు? ఎందుకంటే భరిస్తూ ఉన్నంత కాలం మోయాల్సిందే కాబట్టి అవును. చాలామంది ఆడపిల్లలు, ఇప్పటి జనరేషన్ ఆడపిల్లలు కూడా మా ఇంట్లో మేము ఇది చూస్తూ ఉన్నాం, నేనే ఎక్స్పీరియన్స్ చేశాను, నేను కొన్నిటిని కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, పిల్లల కోసమో సమాజం కోసమో లేదంటే మా ఇంటి పరువు కోసమో కామ్గా ఉన్నానని ఆడపిల్లలు ఎక్కువ మంది ఉంటుంటారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు ఇలాంటి విషయాల్లో? బేసిక్గా నచ్చనిది నచ్చలేదు అని ప్రాపర్ కమ్యూనికేషన్తో చెప్పగలగాలి. ఇన్ఫ్యాక్ట్ ఎంత త్వరగా చెప్తే అంత బెటరు. ఇప్పుడు ఏమవుతుందంటే 10 ఏళ్ళు ఓర్చుకుని 15 ఏళ్ళు ఓర్చుకున్న తర్వాత ఆడవాళ్ళల్లో కూడా ఎట్లా ఉంటుందంటే, పోనీ ఇప్పుడు చెప్తే మాత్రం ఏంటని అప్పుడు ప్రొటెస్ట్ చేయటం మొదలు పెడితే 15 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉందనుకున్న భర్త అది తీసుకోలేడు. కొత్తగా భార్యకి ఇవన్నీ అంటే ఎదిరించడం అలవాటైందని అనుకుంటాడు, కానీ అతనికి తెలవంది ఏంటంటే అంతకు ముందంతా మనసులో ఎదిరించుకుంటా తిట్టుకుంటా ఉంది, ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది అనేది ఆయనకు తెలియదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే, నచ్చనిది ఏదన్నా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేలాగా మొదట్లోనే చెప్పండి. భరించే కంటే భరించి తర్వాత ఎప్పుడో తిరగబడే కంటే, ఎప్పుడో ఎదిరించడం వల్ల వచ్చే వాటికంటే, అంటే అప్పుడు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు నేను ఇలా ఓర్చుకున్నాను, ఇప్పుడు ఇంకా నా వల్ల కావట్లేదు, ఇది పరిస్థితి అని చెప్పుకోవచ్చు అప్పుడైనా సరే. బట్ అంత కాంప్లికేట్ అయ్యే లోపలే ఫస్ట్నే మాట్లాడుకునేటప్పుడు ఇవి మన అభిప్రాయాలు ఏంటి అనేది, ఏదన్నా నచ్చంది జరిగినప్పుడు కూడా నేను చెప్పినట్టు సిచ్యువేషన్ అండ్ ఐ స్టేట్మెంట్స్తో మీ ఫీలింగ్స్. కోప్పడటాన్ని నేను తీసుకోలేను కాబట్టి ఏది చెప్పినా మెల్లగా చెప్తే బాగుంటుంది అనేది, అలా చెప్తే నాకు ఇష్టం. అయిపోయింది కదా, నువ్వు కోప్పడొద్దు అని చెప్పినట్టే కదా, నువ్వు తిట్టొద్దు, అరిచి చెప్పొద్దు, మెల్లగా చెప్తే నాకు అర్థమవుతుంది అని చెప్పినట్టే కదా. ఎలా చెప్తే అవతల వ్యక్తి వింటాడు అనేది కూడా తెలుసుకోవాలి. నేర్చుకోగలగాలి. అది సో ఏదైనా రిలేషన్షిప్ లో బాగానే వర్కౌట్ చెయ్యాలి, లేదంటే ఎవరికైనా ఈజీగా ఈజీ కాదు. కొంతమందికి చాలా అలవోగ్గా ఉంటుంది, కొంతమందికి డిఫికల్ట్ గా ఉంటుంది, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఇంపాసిబుల్ అయితే కాదు, ఇంపాసిబుల్ అయ్యేలా మాత్రం చేసుకోకుండా నచ్చ చెప్పి కొంతమంది మెల్లగా చెప్తే ఉంటారు, కొంతమంది వాళ్ళ కోపం వచ్చినప్పుడు మనం కామ్గా ఉండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వెలుగుతుంది వాళ్ళకి బుర్రకి. అవి చూసి చెప్పుకోగలగాలి భార్యలు కూడా. ఏదేమైనా లైఫ్లో మాత్రం ఒక పర్సన్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను ఫెయిల్ అయ్యాను అని భార్యతో అనిపించుకునేంత ఆ స్థితిలో ఉండకూడదని అంత మొండిగా అంత డామినేటింగ్ గా ఉండాల్సిన పని లేదు. అంతకుమించి ఇంకేది ఉండదు నాకు తెలిసి. బాధ అంత పెయిన్ తీసుకోకుండా ఉండకపోవడమే మంచిది. వాళ్ళు ఈగో తగ్గించి ఎంపతి పెంచుకుంటే ఎప్పుడైనా సరే బాగుంటాయి చాలా మటుకు. సో ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్క రిలేషన్లో ఎవరైతే హస్బెండ్స్ ఉంటుంటారో, ఎస్పెషల్లీ మీరు 1-2 సార్లు ఎపిసోడ్ చూడండి. మీరు తెలుసో తెలియకో ఇఫ్ ఇన్ కేస్ మీ బిహేవియర్లో ఇటువంటి ప్యాటర్న్గా ఉంటే చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటే విజయ పెద్దన గారు అవైలబుల్గా ఉంటారు. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. మీ అంతటా మీరు రియలైజ్ అయ్యి మారాలి అనుకుంటే దానికి మించిన వరం ఇంకోటి ఉంటుంది మీ వైఫ్స్కి. సో ఎవరైనా సరే అపాయింట్మెంట్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.